సో గైస్ ప్రతిసారి నేను ఒక వీడియో పెట్టడం అది మీరు చూడడం కామన్ అయిపోయింది. ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఏంటంటే సాంప్రదాయిని మీరు ఒక ఊరికి వస్తుంటాడు, మనకు లాస్ట్గా ఛాన్స్ ఇద్దాం. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. సో ఏమనుకుంటున్నా అంటే ఒక స్టోరీ లాగా చెప్దాం అనుకుంటున్నాను నేను. సో ఇది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. బాగాలేకపోతే యాజ్ యూజువల్ వీడియోస్ లాగా పెడదాం. సో మనకు ఒక 350 సబ్స్క్రైబర్స్ అయిపోతే 1K అయిపోతుంది గైస్. సో కొంచెం ఒక 1K వరకు కొంచెం సపోర్ట్ చేయండి, తర్వాత ఫ్లోలో వెళ్ళిపోదాం అట్లా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పేజ్ ఇన్ GSB Diaries. సో ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కి పోతున్నా. నేను కార్ తీసుకుపోయి బైక్ తీసుకుని ఇరకాలనుకోవట్లేదు. సో బస్సుకు పోతున్నా. చూడండి అక్కడ ఎట్లుందో చూపిస్తాం మొత్తం, చూడండి. ఓకే, లెట్స్ గో దేర్. సో ఇంకా మెట్రో ఎక్కేసి స్టేషన్లో దిగిపోయినా నేను. సో మీరు నాంపల్లి ఎగ్జిబిషన్ రావాలనుకుంటే గాంధీ భవన్ దగ్గర దిగండి. నాంపల్లిలో కాదు, గాంధీ భవన్ దగ్గర దిగి లెఫ్ట్ వెళ్తే దగ్గరే ఉంటుంది, చూపిస్తాను. సో మెట్రో స్టేషన్లోనే వే టు ఎగ్జిబిషన్ అని మీకు బోర్డ్స్ కనిపిస్తాయి దిగంగానే. ట్రాఫిక్ అయితే దారుణంగా ఉంది, నేను ఇందాక చెప్పినా కదా, అందుకే నేను కార్ తీసుకోలేదు. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. బేసిక్గా ట్రాఫిక్ చూసినా కదా ఎట్లుందో, అసలు మీరు నడవడానికి కష్టం. ఇక్కడ జనాలు వచ్చేసారు, నేను 4:30కి వెళ్ళిపోయినా. సో ఇది గేట్స్ అనమాట. 3 గేట్స్ ఉంటాయి అనుకుంటా మొత్తం, తెలియదు. బట్ ఒక్కొక్క గేట్ దగ్గర మళ్ళీ 7 ఎంట్రీస్ ఉన్నాయి. సో టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసిన. లోపల రాగానే జనాలు చూడండి ఎట్లున్నారో, మొత్తం బట్టల షాపులు ఉంటాయి స్టార్టింగే. సో మనం రేట్లు అయితే చాలా అంటే మనం బార్గెన్ చేయాలన్నమాట, లేకపోతే ఫిక్స్డ్ రేట్ అంటారు. మనం ఎంత బార్గెన్ చేసినా తక్కువకి వస్తుంది. సో ఇక్కడ ఈయన చూడండి మ్యాజిక్ ట్రిక్ చేస్తున్నాడు ఈయన. ఇట్లా ఇవి కూడా అమ్ముతారనమాట, చిన్న చిన్న ట్రిక్స్ అనమాట, చిన్న ట్రిక్స్. అది పెద్ద మ్యాజిక్ ఏం కాదు. సో ఇక కావాలంటే పిల్లలకి కొనుక్కోవచ్చు. తర్వాత ఇది కొత్తగా స్టాల్ పెట్టారు. ఇది స్ట్రాబెర్రీ సంథింగ్ చాక్లెట్ చేసేస్తున్నారు, అదేంటో తెలియదు. కానీ ఇది దిస్ ఈజ్ మేకింగ్ ప్రాసెస్. అదొక చాక్లెట్ బీన్సే అందులో వేస్తున్నారు. దాంట్లో టెంపరేచర్ ఒక 45 degrees అట్లా పెట్టారు. అండ్ తిరుగుతూ ఉంటే అక్కడ చాక్లెట్ ప్రిపేర్ అయిపోతుంటుంది. సో నాకు అనిపించింది మనం కూడా చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడం ఈజీనే కదా, మనం అది కొనుక్కొచ్చుకుని లేచేసినామంటే అదే ఆటోమేటిక్గా తిప్పడం అవసరం లేకపోయినా, మెషిన్ అవసరం లేకపోయినా చాక్లెట్ చేసుకోవచ్చు మనం అంతటనే. తర్వాత ఆ కప్లో స్ట్రాబెర్రీస్ అన్నీ పెట్టేసి దాని మీద మొత్తం చాక్లెట్ పోసి ఇచ్చేస్తున్నాడు. ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, ఇంకొకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా ఉంది. సో ఫస్ట్ అయితే వీళ్ళు చాక్లెట్ ఫ్లేవర్ చేసారు. తర్వాత ఇవన్నీ మనకి సోంపు అనమాట. అన్నీ బోర్ ఇక్కడ ఇట్లా 7, 5, 6 స్టాల్స్ ఉంటాయి అనమాట. మొత్తం ఇవే మనం పోయి అక్కడ తీసుకోవచ్చు అనమాట. అంటే టేస్ట్కి ఒక్కొక్కటి తినుకుంటా టైంపాస్, ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్కటి తినుకుంటూ తిరగచ్చు. అండ్ ఇక్కడ VR బాక్స్. నెక్స్ట్ అయితే ఫుడ్. అసలు ఫుడ్ అయితే ఏడ పడితే ఆడ ఫుడ్ ఉంది. ప్రతిదీ తినాలనిపిస్తుంది. సో స్టార్టింగ్ ఎక్కువ తినేయకండి, తర్వాత పోతుంటే చాలా తినాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ పోలీస్ ప్రిజనర్స్ వంటించిన పంటలు కూడా అమ్ముతారు. అండ్ ఇక్కడ పోలీస్ స్టేషన్ అవేర్నెస్ కోసం అవన్నీ క్యాంప్ సెట్ చేశారు పిల్లలకి. అండ్ ఇక్కడ స్కేరీ హౌస్ అండ్ పిస్తా హౌస్. ప్రతిదీ దొరుకుతుంది. ఆల్ ట్విస్టర్. ఇక్కడ బిజినెస్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఒక స్టాల్ తీసుకొని అక్కడ బిజినెస్ పెట్టినప్పుడు నాకు అర్థమైపోతుంది. చూడండి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మీకు, ఏది కావాలంటే A to Z. బ్యాంకులు, LICలు కూడా ఉన్నాయి ఆఖరికి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాప్కార్న్స్ తినుకుంటా చిల్ అవ్వచ్చు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బిజినెస్ పెట్టినామంటే ప్రాఫిట్ ఖచ్చితంగా ఉంటుంది. కాస్ట్లు బయట కంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా. సో ఒక మంచి ఇన్కమ్ తెచ్చుకోవచ్చు ఇక్కడ నుండి. సో ప్రతి స్టాల్ నీకు ఫుడ్ నడుస్తూ పోతూ ఉంటే నీకు ఫుడ్ స్టాల్స్ వస్తూనే ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ప్రతిదీ తినాలనిపిస్తుంది, కానీ తినలేము కదా. సో మొత్తానికైతే ఎగ్జిబిషన్కి వచ్చేసేసిన. లాస్ట్ ఎంజాయ్ చేసేదంటే ఇక్కడే. మొత్తం తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చేసి చూడండి నైట్ టైం వ్యూ అయితే అదిరిపోయింది. అసలు పైనుంచి కూడా చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు అది జనాలు ఏంది, అదేంది, కుప్పలు నడవడానికి కూడా రాదు, అందులో తోసుకుంటూ నెట్టుకుంటూ పోతుంటారు. సో పిల్లలు తీసుకొని వస్తే జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు తప్పిపోయారంటే కన్నా దొరకరు. సో చూడండి ప్రతి ఒక్కదానికి ఇక ఎంట్రీ 150 రూపీస్ దీనికి. అట్లనే ప్రతి ఒక్కది ఏందని ఎంట్రీయో మొత్తం అట్లా వీడియో తీసి పెట్టినా చూడండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు డబ్బులు తీసుకోవాలి. ఫోన్పేలు ట్రాన్సాక్షన్ అవ్వదు. సో డబ్బులు తీసుకోపోండి బెస్ట్. ఇంకా డబ్బులు తీసుకోపోతే ఏ ప్రాబ్లం ఉండదు, డబ్బులు తీసుకోకపోతేనే ప్రాబ్లం. ఇది ఒక ట్రై చేసి నేను అసలు వెళ్దామని చెప్పి. నిజంగా నాకైతే అది చూస్తున్నంతసేపు ఇట్లా నాకే భయం వేసింది, అరే వాళ్ళు పడిపోతే ఎట్లా ఏంది కథ అని చెప్పి. కానీ నిజంగా అసలు చాలా గ్రేట్. అసలు ఎంత ఎట్లా చేస్తే ప్రాక్టీస్ ఉంటుందిలేండి, కానీ బట్ స్టిల్ చూస్తుంటే చాలా మీకు వీడియోలో స్లోగా అనిపించవచ్చు, కానీ చాలా స్పీడ్గా పోతున్నారు వాళ్ళు. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు.
చూడండి అసలు ఒక్కొక్క ఏమంటారు దాన్ని, పేరు తెలియట్లేదు కరెక్ట్గా, బట్ బాగా చేస్తున్నారు వీళ్ళైతే. ఫస్ట్ బైక్స్ చేసినారు, తర్వాత కార్స్ కూడా అసలు బైక్స్ పోతుంటాయి, ఇట్లా కార్లు కూడా పోతుంటాయి. మనకేమో అరే గుర్తిస్తాడేమో అని భయం అవుతుంటుంది, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా. చూడండి వాళ్ళు కార్ల నుంచి బయటికి కూడా వచ్చి ఇంత స్టైలిష్ పోజ్ కూడా ఇస్తున్నారు. సో అదే అనమాట, ఇది నాకు నిజంగా చాలా నచ్చింది. అందరూ అయిపోయిన తర్వాత అందరూ ఇలా అప్రిషియేట్ చేసినారు వాళ్ళని, బాగా చేసినారని చెప్పి. నిజంగానే గ్రేట్ అసలు. చూడండి ఇన్ని ఇంత సర్కిల్లో ఇన్ని తిరుగుతుంటే అందరూ ఒకే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా. ఏదైనా కూడా ప్రాక్టీస్ మెయిన్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. సో నాకు చాలా నచ్చింది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత అక్కడ మనం మనీ ఇట్లా చేతితో పెడితే వాళ్ళు మనీ కూడా తీసుకుంటారు చేతిలో నుండి. చూడండి ఇప్పుడు కారు కూడా లైన్గా పెట్టి అసలు గ్రేట్ కదా. ఎట్లా చేస్తున్నాం మనకే చూస్తుంటేనే భయం పెడుతుంది, కానీ వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారు. ఇదైతే నేను నిజంగా ఎంజాయ్ చేసిన, అసలు అప్రిషియేట్ చేయాలి. అయిపోయింది ఇప్పుడు జెయింట్ వీల్ ఇవన్నీ ఎక్కలేదు. సో మీకు తొందరగా వెళ్తే బెటర్, ఎంత తొందరగా వెళ్తే అంత బెటర్. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటుంది. షాపింగ్ దగ్గర అయిపోయిందంటే మనం ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేము. సో తొందరగా మరీ ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా ఫాస్ట్గా చూసుకుంటూ వచ్చేసి అన్నీ మేనేజ్ చేసేయచ్చు. తర్వాత ఇవి నైట్ టైం పోతే మాత్రం మీకు వ్యూ అయితే సూపర్ ఉంటుంది చూడడానికి. లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అదే మీరు సాయంత్రం చూడండి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఇక్కడ బ్యాంబినో అది కనిపించింది నాకు. ఏంటని లోపలికి పోయినా, సో ఇవన్నీ నూడిల్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి శాంపుల్ కూడా ఇస్తారనమాట. హ్యాపీయా, సాటిస్ఫైడా? సో ఇది ఇక టైం అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నా. జనాలు మాత్రం మీకు అప్పటికి కూడా లేట్ అయినా కూడా వస్తూనే ఉన్నారు. ఇక్కడి జనాలు రావు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్. సో బయటికి వెళ్ళేటప్పుడు కూడా లైట్స్ అన్నీ ఎట్లున్నాయో నిజంగా బాగా అనిపించింది. ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. క్యాష్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మొత్తం అయిపోయి మెట్రో ఎక్కుతుంటే నాకు తిరుపతి కొండ లెక్క అనిపించింది. సో మెట్రో స్టేషన్ నుంచి మనకి వ్యూ ఎగ్జిబిషన్ ఇట్లా కనిపిస్తుంది కొంచెము. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన. మీరు కూడా ఇది Feb 15 వరకు ఉంటుంది అనుకుంటా. సో టైం దొరికినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.